ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. గత వైసీపీ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో 400 కోట్ల స్కామ్ చేసిందన్నారు భూమా అఖిలప్రియ. ఫుట్బాల్ కు వాలీబాల్ కు తేడా తెలియని రోజాను మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర స్కామ్ వెనుక తాడేపల్లి ఆఫీస్ కూడా ఉందన్నారు ఆదిరెడ్డి వాసు. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీలో ఈరోజు వేడి చర్చ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. భూమా అఖిలప్రియ, మా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అయితే ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర అనే దాని మీద 400 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి కూడా ఈరోజు అఖిలప్రియ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, మండల హెడ్ క్వార్టర్లో అన్ని చోట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా ఆటలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దానికి పూర్తిస్థాయిలో 400 కోట్ల రూపాయలు కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి సిద్ధార్థరెడ్డి కూడా అప్పుడు ఆయన వ్యవహరించారు. సిద్ధార్థరెడ్డితో పాటు రోజా కూడా ఈ యొక్క దీనికి మెయిన్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? 400 కోట్ల రూపాయల స్కామ్ లో సుమారుగా ఒక 100 కోట్లు కూడా ఈ ఆడుదాం ఆంధ్రకి ఖర్చు అయ్యేందుకు ఈ మొత్తం పూర్తిస్థాయిలో కూడా స్కామ్ చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాలి, సిబిఐతో విచారణ చేయించాలని చెప్పేసి కూడా మంత్రి రోజాని ఖచ్చితంగా విచారణ చేయించాలని చెప్పేసి కూడా అఖిలప్రియ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కూడా దీనిపై స్పందించారు. దీనిపై ముందుకు వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే సిబిఐ విచారణలో కూడా ఈ యొక్క భాగంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 400 కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు. రోజా ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా పొలిటికల్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరి పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి మనం చూస్తాం. పోసాని కృష్ణమూర్తి కావచ్చు, వల్లభనేని వంశీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే అప్పుడు చంద్రబాబుని తిట్టిన వాళ్ళు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు కానీ ఒక్కొక్కరిగా కేసులు పెడుతూ కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తరహాలో నెక్స్ట్ ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ చూస్తే ఖచ్చితంగా రోజా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే దానిపై ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఒక చర్చ నిర్వహించారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అఖిలప్రియ అక్కడ ఆడుదాం ఆంధ్ర జరిగినటువంటి అవినీతిపై కూడా అందులో పూర్తి స్థాయిలో కూడా ధ్వజమెత్తడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు, ఎట్టి ముందుకు తీసుకెళ్లి దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలి. విచారణ చేసి 400 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు రోజా హస్తం కూడా దాంట్లో ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. విచారణ చేయకుండా ఎటువంటి విషయాలు కూడా బయటికి రావని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగుతుంది. మరి భవిష్యత్ దీనిపై ఒక ముందుకైతే వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి దీనిపై ప్రత్యేకంగా కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి మరి 400 కోట్ల రూపాయలు ఆ రోజు ఆడుదాం ఆంధ్ర ఆ పేరుతో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో, పేదవాళ్ళు ఎవరైనా ఆట విడుపున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా మోసం చేశారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలతో కూడా అప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన విధంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహించలేదు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకొని దీంట్లో స్కామ్ చేశారని చెప్పేసి కూడా అఖిలప్రియ చెప్పడంతో దానిపై ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి దీనిపై త్వరలోనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి పూర్తి స్థాయిలో కూడా సిబిఐ విచారణతో ముందుకు తీసుకెళ్తారని కూడా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ సాంబశివరావు.